హలో ఫుడీస్, ఈరోజు చికెన్ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ఒక కళాయి పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మంచిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా వేగనియాలి. అది వేగిన తర్వాత మేము 4 కేజీల చికెన్ తీసుకున్నాము. ఈరోజు మేము చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అందరము. అందుకని 4 కేజెస్ చికెన్ తీసుకున్నాం. చికెన్ కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఎంత మంచిగా మగ్గితే అంత మంచిది. చికెన్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. హాఫ్ కేజీ టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ కూడా అందులో వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే చికెన్ ఉడుకుతుందో అందులో ఈ టమాటా ప్యూరీ వేసేయాలన్నమాట. టమాటా ప్యూరీ వేసి బాగా కలిపి కారం అండి, మన రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసి దగ్గరకు ఉడికేటట్టుగా బాగా దగ్గరకు అయ్యేటట్టుగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ ఎంత మంచిగా ఉడికితే అంత మంచిదన్నమాట. ఇంకా ఉడికే టైంలో మనం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. గరం మసాలా, ధనియా పొడి వేసుకొని మనకి అడ్జస్ట్కి సరిపోయే వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చికెను బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేస్తే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిస్తే మన చికెన్ రెడీ అయిపోతుంది. ఈ 4 కేజెస్ చికెన్ అనమాట. ఇది మేము మొత్తం 12 మెంబర్స్ ఉన్నాము. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నెయ్యి, నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనియాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలపనియాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిది. బాగా కలిపిన తర్వాత మనం ఏదైతే రైస్ మేము 4 కేజెస్ రైస్ తీసుకున్నామో 4 కేజెస్కి రైస్కి సరిపోయే వాటర్ పోసుకొని బాగా మరగనియాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో 4 కేజెస్ రైస్ అది కూడా అందులో వేసేసి బాగా ఉడకనియాలన్నమాట. మంచిగా ఉడకనియాలి. దమ్ పెట్టేసేయండి. బాగా ఉడుకుతుంది. ఎసరు సరిపోతుంది. రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుకుంటూ బాగా వస్తుంది. నేను మా ఫ్రెండ్ కలిసి చేసామండి వంటలు, అందుకని మధ్యలో తన చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా బాగా మగ్గనివ్వాలన్నమాట. రైస్ ఎంత మంచిగా దమ్ అయితే అంత మంచిది. పైన ఒక ప్లేట్ మీద ఒక బరువు పెట్టేసేయండి. బాగా మగ్గుతుంది. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందంటే రైస్ పొడి పొడిగా చాలా బాగుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.